అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు వాణి. వాణి గారు ఏ ఊరండి? పెనుమాకండి. పెనుమాక. మరి ఇదే అంటే ఉండవల్లి పెనుమాక మొత్తం కలిసి ఉంటాయి కదా. ఇక్కడ ఉండవల్లికి సంబంధించి స్పీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గర వాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం చెప్తారు ఈ ఇనాగ్రేషన్ గురించి? చాలా సంతోషంగా ఉందండి. మా రాష్ట్రానికి ఇదేంటి దసరా పండుగ, దీపావళి అదొక పండగ. ఈరోజు పెద్ద పండగ, సంక్రాంతి పండుగ వచ్చింది అనుకుంటున్నామండి. ఏది రాజధానికి సంక్రాంతి పండుగ వచ్చిందని ఫీల్ అవుతున్నామండి. అంటే ఇక్కడ ఏదైతే స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి రైతుల దగ్గర నుంచి భూమి అన్యాయంగా అక్రమంగా లాగేసుకున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు, సిఆర్డీ అధికారులు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఒక రైతుగా చెప్పండి, నిజంగా మీ దగ్గర నుంచి ఆ విధంగా లాక్కున్నారా? లేదండి, మేము చాలా ఇష్టంగా సంతోషంగా ఇచ్చాం. మన రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చామండి. ఎక్కడైనా రాజధాని అనేది రాష్ట్రానికి రాజధాని కావాలి. అందుకని ఇది అన్ని జిల్లాలకి అందుబాటులో ఉంటుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మ్యాప్ చూసి చెప్పారు. దాని ప్రకారం మేము ఇష్టంగానే ఇచ్చామండి. మమ్మల్ని ఎవరో బలవంతంగా ఇవ్వలేదు. మేము చాలా సంతోషంగా మా ఇష్టపూర్వకంగా తీసుకెళ్ళిచ్చాం. ఇక్కడ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్లో కూడా కొన్ని చాలా అవకతవకలు జరిని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారు? అవకతవకలు అనేది అసలు ఏది జరగలేదండి. టెండర్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు. టెండర్లు ఎవరైతే తక్కువగా ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు చాలా స్పీడ్గా పనులన్నీ చేశారండి. చాలా బాగా జరిగింది. మరి అమరావతిలో పనులు ఎలా ఉన్నాయంటారు డెవలప్మెంట్ పరంగా? కానీ చాలా స్పీడ్గా చేస్తున్నారండి. చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వర్క్ కూడా అన్ని కాలేజీలు ఏంటి, స్కూళ్ళు ఏంటి, ఇక్కడ బిట్స్ పిల్లాని కాలేజీ, ఇటు కంపెనీలు, రేపు గతంలో బసవతారక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుంది. చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. చాలా బాగా జరుగుతున్నాయి. అప్పుడు ఆగిపోయిన ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, హైకోర్టు జడ్జిలు అవన్నీ కూడా అప్పుడు సగం వరకు ఆగిపోయింది. ఆగిపోయినాక ఇప్పుడు చాలా స్పీడ్గా పూర్తి చేశారండి. వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు బయటకు వచ్చే అవసరం లేదు. వాళ్ళ క్వార్టర్స్లోనే ఉండిపోతారు. మరి ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది రైతులు కలిస్తే అసలు స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. మరి అదే స్పీడ్ యాక్సెస్ రోజు ఈ రోజున ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద. ఏం చెప్తారండి? ఆయన ఎప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్ళలేదు కదండి. కారులో కూడా చుట్టూ పట్టలు కట్టుకున్నారు. ఏంటంటే మా రైతుల మొహాలు చూస్తే ఆయనకి ఏదో పాపం వచ్చినట్టు పట్టలు కట్టుకొని వెళ్ళేవాళ్ళండి. వీళ్ళు ఎంతో సంతోషంగా భూమి ఇచ్చిన రైతులు అంటే ఎంత గొప్ప వాళ్ళండి. వాళ్ళని చూడటానికి ఆయనకి ఏదో ఆయన తప్పు చేశాడు కాబట్టి మొహాలు చూడటానికి భయపడ్డాడు. మేము తప్పు చేయని వాళ్ళు మాకేం భయం లేదు. మేము కష్టపడే పొలాన్ని మేము ఇచ్చాం రాజధాని అభివృద్ధి కోసం. అంతేగాని ఆయన ఎప్పుడన్నా రోడ్డు మీద జనాలందరినీ చూసుకుంటూ వెళ్తేనంటే రోడ్లు కనిపిస్తాయి. ఆ పక్కన జనాలు ఏవి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయో తెలిసిద్ది. ఆయన చూస్తేనే కదా తెలియటని. అది ఇక్కడ అమరావతిలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదో డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు. కానీ అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నాడు. అసలు అమరావతిలో పెద్ద స్కామ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇంతవరకు ఇక్కడ ఏ స్కాము జరగలేదండి, జరగదు కూడా, భవిష్యత్తులో కూడా జరగదు. దానికి మాకు 100% మేము ఇస్తున్నాం. అంతేనండి. ఇవన్నీ ఒట్టి మాటలు. ఆయన ఏదో కలబోలు కబుర్లు చెప్పి జనాలు మోసం చేయడం తప్ప ఇంకా మోసపోయేది లేదండి. ఏదో తెలియక మోసపోయారు గత 5 సంవత్సరాల్లో. ఇంకా మోసపోయేది లేదు, తను వచ్చేది లేదు. ఇంకా అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ అమరావతిలో స్కాములు జరుగుతున్నాయి, అసలు మొత్తం అన్ని కూడా స్కాములు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ప్రజలంతా నమ్ముతారంటారు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు? లేదండి, ప్రజలు నమ్మరు. ఇక్కడ 100% చాలా బాగా జరుగుతున్నాయి. ఏ స్కాములు జరగలేదు. అంతే సార్. నమస్తే అండి. మరి ఈ రోజున అమరావతికి మొదటి స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో దాని కనెక్టివిటీ ఈ రోజున ఇనాగ్రేషన్ జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా. ఏం సార్, ఒక అమరావతి వాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ అంశం మీద? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇది గేట్వే, రాష్ట్ర రాజధాని అమరావతికి గేట్వేగా నిలబడుతుంది. ఇది విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి, అటు గుంటూరు నుంచి రావాలంటే ఇన్ని రోజులు బట్టి ప్రజలు ఇబ్బంది పడ్డారు. కృష్ణా రివర్ పక్కన ఒక కరకట్ట మీదగా రావాల్సి వచ్చేది. ఎందుకంటే రైతులు 99 మంది ఇచ్చారు, ఒకళ్ళ ఇద్దరు అడ్డుపడటాన వేయలేకపోయారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పిలిచి మీకేదో చేస్తాం, మీకేదో అభివృద్ధి చేస్తాం, మీ పొలం ఇవ్వకుండా చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మలేదు, కొంతమంది ఇచ్చేశారు. ఏదో ఒక రైతు మరి ఇవ్వకపోతే ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా విస్తృత ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇస్తామని వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఈ రోజు 10 నిమిషాలు ఓపెన్ చేస్తారు. అందుకని మేమంతా గర్వపడుతున్నాం దీని గురించి.